నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్‌లో ప్రసారమవుతూ ఉంటాయి. ధర్మానికి రూపంగా నేను భావిస్తూ ఉంటాను. తండ్రిలా భావిస్తూ ఉంటాను. మనందరికీ సుపరిచితులు. ప్రముఖ ఆధ్యాత్మిక అలాగే మీకెటువంటి ధర్మ సందేహాలున్నా, ఇక పూజకి సంబంధించి మనం నిత్యం చేసే పూజలకి సంబంధించిన సందేహాలున్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఇక జ్యోతిష్యానికి సంబంధించి, వాస్తుకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. శివప్రసాద్ గురువుగారు కొన్ని ధర్మ సందేహాలతో ఈరోజు కార్యక్రమం మొదలవుతోంది. మీకు ఈ ధర్మ సందేహం మీకు కనుక ఉంటే ఇక నుంచి ఇలా పాటించే ప్రయత్నం చేయండి. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు, మొట్టమొదటి ప్రశ్న, మామూలుగా తల్లిదండ్రుల్ని పూజించాలి కానీ దూషించకూడదు అంటారు. ఎందుకు దూషించకూడదు అంటారు? అంటే కోపంలో అయినా దబుక్కున ఒక మాట అనకూడదు అంటారు తల్లిదండ్రుల్ని. కారణం ఏంటంటారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. తల్లిదండ్రులను దూషించరాదు. ఎందుకు అనేటువంటిది ప్రశ్న. ఎందుకు అంటే, నా గాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదైవతం అన్నాడు. తల్లిని మించినటువంటి దైవము లేదు, గాయత్రిని మించినటువంటి మంత్రము లేదు అని అర్థం. ఎందుకు అంటే, మనం ఈ లోకంలోకి రావటానికి అమ్మ కారణం, సరే ఒక రకంగా తండ్రి కారణం. మనము ఇవాళ ఎంత గొప్పవాళ్ళమై మనము నిజంగా పాటించాల్సినటువంటివి పాటించి, మనము ఉండాల్సినటువంటి పద్ధతుల్లో ఉంటూ, నలుగురికి ఉపయోగపడుతూ, అధర్మాలు అనేటువంటివి ఏమీ చెయ్యకుండా ధర్మాన్ని మాత్రమే పాటిస్తూ, అందరికీ యోగవంతమైనటువంటివి మన వంతు మనము చేయడము చేయకపోవచ్చు, చేయొచ్చును, అది తర్వాత. కానీ ఇతరులకు ఇబ్బంది కలగకుండా, మేలు చేయకపోయినా పర్వాలేదు, కీడు ఏ ప్రాణికి కీడు చెయ్యకుండా మన జీవన గమనము మనం చేస్తూ ఉన్నాము అంటే అప్పుడు కదా యోగము. అందువలన ఏమంటాడు, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనుల ఆ పుత్రుని కనుగొని పొగడగా నాడు పుత్రోత్సాహంబు కలుగును అన్నాడు. ఏమయ్యా, ఎటువంటి కొడుకును కన్నావయ్యా? దశరథ మహారాజు ఎందుకు గొప్పవాడు, మహోన్నతుడు అంటే, సాక్షాత్ భగవత్ స్వరూపుడైనటువంటి రామచంద్రమూర్తిని కన్నాడు కాబట్టి. అందుకు కదా ఆ వంశం అంతా కూడా రఘువంశము అని కీర్తింపబడుతున్నది అనేది మనం గ్రహించాలి. మనకు చరిత్రలు చెబుతున్నటువంటిది, మనం చదువుకునేది. అందువలన తల్లిదండ్రులు మూలదేవతలను మనం ఎలా అంటే అలా కోప్పడము కానీ, విసుక్కోవటము కానీ, వృద్ధులైనారు కదా ఏముంది వీళ్లకు తిండి దండగా అని బయటికి తొయ్యడము కానీ ఎవరు చేసినా ఇది 7 జన్మల పాపము అన్నాడు. ఈ జన్మలో మనం ఏముంటుంది అంటే, మనం తల్లిదండ్రులను వృద్ధులైనారు ఇంకా వాళ్ళు మనకేముందిలే అని చెప్పేసి పక్కకి ఎప్పుడైతే తోస్తున్నామో, నాకు సౌకర్యం లేదండి, చూడడానికి అవకాశం లేదండి అని ఏవేవో మనం చెబుతాం కారణాలు. ఎన్ని కారణాలు చెప్పినా ఆ తల్లి ఒక పెద్ద కుటుంబములో ఉండి ఎంతమందికి ఒక ఇంటికి కోడలైనప్పుడు, ఆ తల్లి పిల్లవాడిని కన్న తర్వాత మామగారికి, అత్తగారికి, భర్తకు, మరుదులకు, మరి తోడి కోడలకు, తర్వాత ఇంటి ఆడపడుచు భర్తకు, వాళ్ళ ఇంటి వాళ్లకు, అందరికీ తన కొడుకును చూసుకుంటూనే ఇన్ని ఇబ్బందులు అవస్థలు పడి నెగ్గుకొని వచ్చుంటుంది కదా. మరి ఈనాడు మనము తల్లిదండ్రులను చూడడానికి నాకు వసతి లేదండి, మాకు అవకాశం లేదండి అని ఎక్కడో వదిలిపెట్టి వాళ్లను ఇబ్బందులకు గురి చేయడం. మనమేం తిట్టనక్కర్లేదు తల్లిదండ్రులను, శ్రద్ధగా చూసుకోకపోయినా కూడా యద్భావం తద్భవతి. రేపు భవిష్యత్తులో మన గతి ఏమిటి అనేటువంటిది ఒక్కసారి ఆ వయసులోకి మనం వచ్చినాక మన పరిస్థితి ఏమిటి, అసలు అంతదాకా మనం ఉంటామా?
ఆలోచన చేయాలి. ఉమ్, ఎందుకంటున్నానంటే అమ్మ, తల్లిదండ్రులు ఎందుకు పూజనీయులు ఉమ్, అంటే, మనము ఈ లోకంలోకి రావటానికి కారణం వాళ్ళే. అవును. ఒక మనిషి, ఒక సంస్థ మనకు ఉద్యోగం ఇచ్చింది అంటే ఈ రోజు దేనికి కట్టుబడుతున్నాడు? నాకు జాబ్ పోతుంది, ఉమ్, నేను సమయానికి పోకపోతే నాకు నా ఆఫీసర్స్ నన్ను తిడతారు, నాకు ఈ 2,00,000 రూపాయలు 5,00,000 వచ్చేటువంటి జాబ్ పోతుంది అని ఎంత బాధపడుతున్నావో, ఉమ్, ఆ జాబ్ నువ్వు చేయడానికి కారకులైనటువంటి తల్లిదండ్రులను కూడా అంతే బాధ్యతగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. అవును. లేదా ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక డాక్టర్ ఉంటాడు, ఉమ్, తన దగ్గర పేషెంట్లుగా చేర్చుకుంటాడు. ఉమ్, చేర్చుకున్న తర్వాత ప్రతి పేషెంట్ దగ్గర డాక్టరే ఉండడు, ఉమ్, నర్సులను పెట్టి శ్రద్ధగా చూస్తుండండి, అవసరమైతే నాకు చేయండి, నేను వస్తాను, నువ్వు వస్తాడు. ఉమ్, అది బాధ్యత, ఉమ్, అది చాలా బాధ్యత. అలాగే ఇవాల్టి రోజున తల్లిదండ్రులను ప్రతి వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ దూషించడము అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ చాలా తప్పు. ఒక్క మాట కూడా అసలు తల్లికి చెబితే మాట ఎదురు చెప్పరాదు అనే ఉంది. ఉమ్, కాలానుగుణంగా ఏదైనా ఒక మాట ఆమె అనింది అంటే అలా కాదులేమ్మా, ఇలా చేద్దాంలే అనేది చెప్తున్నాము కానీ ఉమ్, అసలు తల్లికి ఎదురు చెప్పనే రాదు మాట అనేదే ఉన్నది. ఉమ్, ఆమె ఏం చెప్తే అది సరేలే అని ఆమెను ప్రశ్నలు అడగరాదు తల్లిని. ఉమ్, మాతృదేవతను ఎప్పుడూ కూడా ఉమ్, ప్రశ్నించే అధికారము ఎవ్వరికీ లేదు. ఉమ్, తండ్రిని అడగవచ్చు, ఎందుకు నాన్న ఏమిటి అని అడిగితే ఆయన గురువు కదా, మొదటి గురువు కాబట్టి మనకు చెబుతాడు. ప్రశ్నలు అడగందే తండ్రి చెప్పలేడు కదా. అవును. మన అడగవచ్చును, ఆయన చెప్పవచ్చును. ఉమ్, కానీ తల్లిని మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రశ్నించే అధికారము ఎవ్వరికీ లేదుగాక లేదు ఉమ్. అనేటువంటిది ఇక్కడ సుస్పష్టము, శాస్త్ర ప్రామాణికమైన విషయం తల్లి. చాలా చక్కగా వివరించారు. తల్లిదండ్రులని దూషించకూడదు, వీలైతే ప్రేమించండి, లేదా మౌనం వహించినా ఒక రకంగా మంచిదే. కానీ చాలా మంది ఈ మధ్య కాలంలో మనం అనాథ శరణాలయాలు కానీ వృద్ధాశ్రమాలు కానీ రావడానికి కారణం ఇదే. వృద్ధాశ్రమాల్లో తల్లిదండ్రులు నిత్యం మీరు ఎవరిని కనుక్కున్నా వృద్ధాశ్రమాల్లో వెళ్ళి వాళ్ళు సంతోషంగా ఉన్నారు అంటే పైకి మాత్రమే చెప్తారు. నిజంగా మనసులో అంత సంతోషం ఉండదు పిల్లలకి దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా తల్లిదండ్రులు ఈ విధంగా ప్రేమించాలి అనేది తెలుసుకుంటారని అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి ప్రశ్నతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.